హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఏపీఐ గేట్వేని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో ఈ వీడియోలో మనము కొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్కి వెళ్దాం. ఓకే. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము జస్ట్ ఒక పాత్ క్రియేట్ చేసాము. అయితే ఈ పాత్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఓకే రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ని మనము ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు నేను ఇంకొక పాత్ క్రియేట్ చేశాను అనుకోండి, మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంకొక పాత్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే. సో ఇది వచ్చేసి యూజర్ డీటెయిల్స్. ఓకే, ఒక పాత్ క్రియేట్ చేశాను. ఇక్కడ గెట్ యూజర్ డీటెయిల్స్ ఓకే, అంటే ఇంకొక రిసోర్స్ ఒకటి క్రియేట్ చేశాను, యూజర్ డీటెయిల్స్ అనే రిసోర్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హెలో వరల్డ్ క్రియేట్ చేస్తే జస్ట్ రెస్పాన్స్ వచ్చేసి హెలో వరల్డ్కి సంబంధించిన రెస్పాన్స్ రావాలి. అలాగే గెట్ యూజర్ డీటెయిల్స్ క్రియేట్ చేస్తే గెట్ యూజర్ డీటెయిల్స్ సంబంధించిన రెస్పాన్స్ అనేది రావాలి. ఓకే. సో ప్రస్తుతానికి ఈ రెండింటిని మనము ఇక్కడ మనం ఎటువంటి హ్యాండిల్ అయితే ఏం చేయలేదు. జస్ట్ మనము ఓకే ఏ రెస్పాన్స్ వచ్చినా కూడా ఓకే ఏ రిక్వెస్ట్ నాట్ రెస్పాన్స్ ఏ రిక్వెస్ట్ హెలో రిక్వెస్ట్ వచ్చినా గెట్ యూజర్ డీటెయిల్స్ వచ్చినా రెస్పాన్స్ అయితే మనకి ప్రెసెంట్ ఇదే వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి డిప్లాయ్ చేసి ఓకే మీకు చూపిస్తాను, డిప్లాయ్ చేసి చూపిస్తాను. శామ్ బిల్డ్ అంటే నేను ఇక్కడ ఒక కొత్త రిసోర్స్ క్రియేట్ చేశా, బట్ ఇక్కడ లాజిక్ మటుకు ఏమీ లేదు. సో మీరు ఎయిదర్ మీరు స్లాష్ హెలో క్లిక్ చేసినా లేదంటే స్లాష్ గెట్ యూజర్ క్లిక్ చేసినా మనకి రెస్పాన్స్ ఇదే వస్తుంది. నెక్స్ట్ శామ్ డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడ రెస్పాన్స్ ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మంది. డిప్లాయ్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. ఏపీఐ గేట్వేని ఓపెన్ చేద్దాం. సో సేమ్ ఇదే, జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను నేను. చూడండి. సో ప్రీవియస్ గా మనము హెలో ఎండ్ పాయింట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు గెట్ యూజర్ డీటెయిల్స్ క్రియేట్ చేసాం. నేను ఇప్పుడు ఇది గెట్ యూజర్ డీటెయిల్స్ ఉంది కదా, సో ఈ పాత్ ని తీసుకుంటాను. ఓకే, గెట్ యూజర్ డీటెయిల్స్. చూడండి, మనకి ఈవెన్ మనం గెట్ యూజర్ డీటెయిల్స్ యూజ్ చేసినా మనకి సేమ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు అంటే మనము ఈ కోడ్ లో ఎటువంటి ఫంక్షనాలిటీ ఏం చేయాల, జస్ట్ మీరు ఏ పాత్ ని యూజ్ చేసినా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఆబ్వియస్లీ రెస్పాన్స్ ఇది ఇస్తుంది కాబట్టి ఈ రెస్పాన్స్ మనకి వస్తుంది. అయితే ద రెస్పాన్సిబిలిటీ ఏంది, ఈ పాత్ ని బేస్ చేసుకొని మనము ఏ ఫంక్షనాలిటీ చేయాలి అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? యాజ్ ఎ డెవలపర్ గా మన మీద ఉంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఇన్పుట్ ఇది కదా ఇన్పుట్. సో ఏపీఐ యొక్క ఇన్పుట్ ఇది స్ట్రక్చర్, రైట్? సో ఈ ఇన్పుట్ లో ఒక నిమిషం ఇంకోటి క్రియేట్ చేస్తాను నేను. ఇది వచ్చేసి గెట్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో నా దగ్గర 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఒకటి హెలో వరల్డ్ సంబంధించింది, ఇంకోటి గెట్ యూజర్ డీటెయిల్స్. సో అయితే దీని పాత్ చూద్దాం. సో రిసోర్స్ యొక్క పాత్ వచ్చేసి గెట్ యూజర్, పాత్ నేమ్ గెట్ యూజర్ డీటెయిల్స్, మెథడ్ టైప్ గెట్. ఓకే. సో బాడీలో పంపించే డీటెయిల్స్ ఇది. సో ప్రస్తుతానికి బాడీలో ఎటువంటి డీటెయిల్స్ అయితే నేను పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఎంటీ వచ్చేస్తారు. హెలో వరల్డ్, ఇది హెలో వరల్డ్. దీంట్లో బాడీ అంటే నేను ఎటువంటి డేటా అయితే పంపించట్లేదు సర్వర్కి. స్లాష్ హెలో. నా దగ్గర 2 ఇన్పుట్స్ ఉన్నాయి, అంటే 2 పాత్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు మీరు ఇక్కడ గమనించినట్లయితే
ఇక్కడ చూసారా పాత్ స్లాష్ హెలో, ఇక్కడ కూడా పాత్ స్లాష్ హెలో అంటే పాత్ అనే కీవర్డ్ లో ఉంది. సో నాకు ఇన్పుట్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ పంపించే ఇన్పుట్ ఎక్కడ ఉంటుంది, ఈవెంట్ లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ ఈవెంట్, ఓకే ఈవెంట్, ఇఫ్ ఈవెంట్ సో స్లాష్ హెలో గాని ఉంటే, సారీ నాట్ కీ కదా, పాత్, సారీ ఇట్లా అయితే కష్టం ఉంటుంది, స్ప్లిట్ చేసి చూపిస్తా. సో ఈ పాత్, ఇఫ్ పాత్ ఈక్వల్ టు స్లాష్ హెలో ఉంటే, ఓకే స్లాష్ హెలో ఉంటే, ఇక్కడ రెస్పాన్స్ ఏం చేస్తున్నానంటే ఇది రెస్పాన్స్ ఇవ్వమని చెప్తున్నాను. ఎల్ ఇఫ్, ఓకే ఈవెంట్, ఓకే నెక్స్ట్ పాత్ ఈక్వల్ టు ఓకే ఈ పాత్ అయితే, ఓకే ఈ పాత్ అయితే, సో రెస్పాన్స్, సో ఈ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్, ఓకే ఇక్కడ హెలో వరల్డ్ బదులు యూజర్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు చూడండి పాత్ని బేస్ చేసుకొని ఓకే రెస్పాన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను స్లాష్ హెలో కొడితే మనకి ఈ రెస్పాన్స్ వస్తుంది, స్లాష్ గెట్ యూజర్స్ డీటెయిల్స్ అంటే ఈ రెస్పాన్స్ వస్తుంది. ఓకే ఇప్పుడు నేను లోకల్లో టెస్ట్ చేస్తాను. ఓకే సో టెస్ట్ చేసే ముందు ఇక్కడ ఇన్పుట్ ఫస్ట్ ఈవెంట్ చేసాను ఇచ్చాను అంటే హెలో వరల్డ్. ఓకే సేవ్ చేసి రన్ కొట్టేస్తాను. చూడండి మనకి హెలో వరల్డ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇన్పుట్ చేంజ్ చేశాను అనుకోండి, ఓకే అంటే పాత్ ని చేంజ్ చేస్తున్నా, యూజర్ డీటెయిల్స్ అప్లై అంటే యూజర్ డీటెయిల్స్ ని కాల్ చేస్తున్నా. రన్, ఇక్కడ చూసారా యూజర్ డీటెయిల్స్ అని వచ్చినాయి. సో ఇప్పుడు మనం దీన్ని డిప్లాయ్ చేసి టెస్ట్ చేద్దాం. సామ్ బిల్డ్, సామ్ డిప్లాయ్. ఓకే సో ఇప్పుడు డిప్లాయ్ చేసి తర్వాత మనం ఈ పోస్ట్ మ్యాన్ లో కన్నా గెట్ యూజర్ డీటెయిల్స్ కనుకొస్తే ఇక్కడ హెలో వరల్డ్ రాదు, యూజర్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే డిప్లాయ్ అవుతోంది. ఓకే సో డిప్లాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళి జస్ట్ సెండ్ కొడితే, సో ప్రీవియస్ గా మనకు వచ్చింది హెలో వరల్డ్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం, చూసారా యూజర్ డీటెయిల్స్ వచ్చినాయి. సో యూజర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి యూజర్ డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ నేను హెలో కనుక తీసుకున్నాను అనుకోండి, హెలో చూడండి హెలో వరల్డ్ వచ్చింది. అంటే ఈ ఎండ్ పాయింట్ కి తగ్గట్టు మనకి రెస్పాన్స్ వచ్చింది. సో యూజర్ డీటెయిల్స్ తగ్గట్టు దాని యొక్క రెస్పాన్స్ వచ్చింది. రైట్, గెట్ యూజర్ డీటెయిల్స్. ఓకే సో మనకి ఇప్పుడు వన్స్ మనము లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము యొక్క మన రిక్వైర్మెంట్ బేస్ మన డీబీతో కనెక్ట్ అవడమా, ఓకే లేదంటే S3తో కనెక్ట్ అవడమా. సో ఇక్కడ రాసే లాజిక్ అంతా కూడా వన్స్ మనకి ఈ స్లాష్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రాసే లాజిక్ అంతా కూడా